తెలంగాణలో రాజకీయంగా పట్టు సాధించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కసరత్తులు మొదలుపెట్టింది కమలం పార్టీ. గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించింది బీజేపీ. స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు కమలం పార్టీ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా క్యాడర్ సిద్ధంగా ఉండేలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. స్థానిక ఎన్నికల సన్నద్ధతలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా రైతు, యువత, మహిళా సంఘాలతో భేటీలు నిర్వహించడం, స్థానిక సమస్యలను పరిష్కరించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం వంటి కార్యక్రమాలకు ప్లాన్ చేస్తోంది. మండల, జిల్లా స్థాయిలో 2 దశల్లోనూ ర్యాలీలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది కమలం పార్టీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నేతలంతా పల్లెబాట పట్టాలని రాష్ట్ర బీజేపీ డిసైడ్ అయింది. రాష్ట్రంలోని 565 మండలాల పరిధిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారు. తమకు కేటాయించిన మండలాల్లో పర్యటిస్తారు. స్థానికంగా వివిధ సంఘాలతో నిర్వహించే సమ్మేళనాలు, రచ్చబండ కార్యక్రమాలకు హాజరయ్యేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 2-3 రోజుల్లోనే పార్టీ నేతలు పర్యటించే పూర్తి షెడ్యూల్ రిలీజ్ చేస్తామన్నారు బీజేపీ నేతలు. బీజేపీ పల్లెబాటలో భాగంగా పార్టీ కార్యకర్తలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికకు పోటీ పడుతున్న నాయకులు ప్రజలతో సమావేశమవుతారు. అదే మండలంలో రాత్రి బస చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత ఈ నెల 21, 22 తేదీల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తారని చెప్పారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. మండలాలు, జిల్లాల్లో ర్యాలీలు పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ స్థానిక సంస్థలను ఎలా నిర్వీర్యం చేశాయనేది వివరిస్తూ ఈ నెల 21 నుంచి 25 వరకు మండల స్థాయిలో నిరసన ర్యాలీలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. తర్వాత ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2 వరకు జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి కలెక్టర్లకు స్థానిక సమస్యలపై వినతి పత్రాలు అందజేస్తామన్నారు కాసం. ఈ నెల 21 నుంచి 25 తారీఖు వరకు స్థానిక సమస్యలను ప్రజలకు వివరిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా స్థానిక సంస్థలని నిర్వీర్యం చేసింది, ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు చెప్పడం కోసం 566 మండలాలలో ర్యాలీలు, మండల ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. బీజేపీ నిర్వహించే పల్లెబాటలో ఎంపీలు, ఎమ్మెల్యేలను పూర్తి స్థాయిలో భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయం తీసుకుంది. బీజేపీ పల్లెబాట ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి మరి.